ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మళ్ళీ మరొక వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఒక 2 సంవత్సరాల నుంచి చీటీలు అయ్యి చేతిలో క్యాష్ ఉంటే అయిపోతుందని చెప్పి చీటీలు అయ్యి వేసుకుంటా ఉన్నా. ఇప్పుడైతే ఒక్కొక్క చీటీ ఎత్తుతి అమ్మకు మా వైఫ్కి ఒక్కొక్క వస్తువు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడైతే మమ్మీకి కమ్మలు తీసుకోవడానికి అయితే వచ్చినాము. సో కమ్మలు డిజైన్ చూద్దాం రండి. మేమైతే ఇందులో ఒకటి సెలెక్ట్ చేసాము. అత్తయ్య అయితే పెట్టుకొని చూసుకుంటున్నారు ఎలా ఉన్నదనేది. ఇంకా నచ్చిన ఇయర్ రింగ్స్ అన్ని పక్కన పెట్టి ఒకటొకటి పెట్టి చూసుకుంటున్నారు. ఆడవాళ్ళకి చీరలే అనుకున్నా, బంగారు కూడా అంటే ఎంత ఇష్టమో నాకు మా అమ్మని చూసినాక అర్థమైంది. ఎన్ని చూసినా ఇంకా చూస్తూనే ఉంది. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కోస్తున్నావే గాడదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కోపంలో ఉన్న మగాన్ని షాపింగ్కి వచ్చిన ఆడాలని ఆపలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నాకైతే ఇయర్ రింగ్ నచ్చింది, అందుకే పెట్టి చూసాను. ఎలా ఉందో కామెంట్ లో మీరే చెప్పండి. ఈ ఇయర్ రింగ్ అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. మాతో షాపింగ్ వచ్చి తనకైతే తలకాయ నొప్పి వచ్చింది, అందుకే కాఫీ తాగుతున్నాడు. సో ఫైనల్ గా ఇవైతే సెలెక్ట్ చేసాము. ఇవి అత్త పాత చెవి కమ్మలు, దీనికైతే ఎస్టిమేషన్ వేపించాము. పాత చెవి కమ్మలు అయితే కరిగించడానికి తీసుకొని వచ్చాము, కానీ ఇక్కడ మనకంటే ముందు చాలా మంది ఉన్నారు. ఇయర్ రింగ్స్ అయితే కరిగించి మనకి ఇక్కడే వెయిట్ చెక్ చేసి ఇచ్చారు. సో కరిగించిన బంగారానికి మనకైతే 20,000 వాల్యూషన్ వేసి ఇచ్చారు. అత్త అయితే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు అంటున్నారు. ఇయర్ రింగ్స్ కరిగించాకైతే మనకి ఇలా అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 2.600 మిల్లీ. దీనికి వాల్యూషన్ మనకి 20,000 అయితే వేసి ఇచ్చారు. ఫస్ట్ పిలిచేదే నేను అప్పటికి మాతో వచ్చినందుకు మా నానిగాడికి కూడా కొంచెం పాపం దోలు తీరిపోయింది. సో మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫైనల్ గా బిల్ అయితే కట్టేసినాము. మమ్మీకి చెవికి ఇయర్ రింగ్స్ పెట్టి ఎలా ఉన్నాయో చూద్దామని అయితే ఎగ్జైట్మెంట్ గా ఉన్నాను నేనైతే. తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు వస్తువులు ఏమన్నా తీర్చేటప్పుడు వాళ్ళు ఎంత మురిసిపోతారో నాకైతే తెలియదు. బట్ నేను మా అమ్మకు తీపిస్తున్నప్పుడైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ కమ్మలు ఎలా పెట్టుకుంటారో మనకు అంత ఐడియా లేదు. ఇది నాకు సెట్ చేయడం చేతగాడం లేదు. సో మా వైఫ్ వచ్చి కమ్మలు సెట్ చేస్తుంది. ఫైనల్ గా ఎంతో కష్టం తర్వాత కమ్మలు అయితే సెట్ చేసినాము. ఒకసారి కమ్మలు చూపిస్తా చూడండి, మీకు ఎలా అనిపించినాయో కమ్మలు కామెంట్ చేయండి. మేము నార్మల్ కమ్మలు తీసుకోవాలని వచ్చినాము, కానీ ఇక్కడ మాకు అనుకోకుండా ఇవి నవరత్న కమ్మలు అన్ని సెట్ అయిపోయినాయి. అంటే రాళ్ళు ఉంటాయి కదా, 9 రాళ్ళు, ఆ రాళ్ళు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డైమండ్ కూడా కలిసి వచ్చింది. సారీ, ఒకటి కాదు 2, ఆ చెవుకి ఒకటి ఈ చెవుకి ఒకటి. బద్వేలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే జాయలుకాస్ వాళ్ళైతే ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చారండి. బద్వేల్లో 13, 14, 15వ తేదీల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో ఆఫర్ ఏంటంటే, మన ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తాం కదా, దానిపైన గ్రాముకు 100 రూపాయలు వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నారు. కొత్త బంగారు పైన అప్ టు 35% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో బద్వేల్లో ఉండేవాళ్ళు, బద్వేల్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అమ్మకి కమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.